హాయ్ వెల్కమ్ టు ఐక్యూ అకాడమీ. సెకండ్ షిఫ్ట్ అనాలిసిస్ చూద్దాము. ఫస్ట్ షిఫ్ట్ అనాలిసిస్ అనేది ఇప్పుడే కొద్దిసేపు ముందే మీకు అప్లోడ్ చేయడం జరిగింది. ఇక సెకండ్ షిఫ్ట్ అనాలిసిస్ వస్తే ఐసెట్ 2020 టీఎస్ ఐసెట్ 2020 అనాలిసిస్ చూస్తే సేమ్ ఫస్ట్ షిఫ్ట్ ఎలాగైతే పేపర్ ఇచ్చిందో సెకండ్ షిఫ్ట్ కూడా సేమ్ మోడల్స్ వచ్చాయని చెప్తున్నారు. అది కాక ఫస్ట్ షిఫ్ట్ తో పోల్చుకుంటే సెకండ్ షిఫ్ట్ లో లైట్ గా అర్థమెటిక్ ఎబిలిటీ అండ్ మ్యాథమెటికల్ ఎబిలిటీ కొద్దిగా డిఫికల్ట్ గా ఫీల్ అయ్యారని చెప్తున్నారు. తర్వాత రీజనింగ్ లో పజిల్ కూడా కోడింగ్ డీకోడింగ్ సంబంధించి కొద్దిగా లైట్ గా హార్డ్ వచ్చింది సార్ అంటున్నారు. కానీ ఓవరాల్ గా లెవెల్ చూస్తే రెండు కూడా యావరేజ్ లెవెల్ పేపర్సే. కాబట్టి 100+ ఉండే వాళ్ళంతా మంచి స్కోర్ చేసేట్టు ఈ రెండు షిఫ్ట్ల వాళ్ళు. సో సెకండ్ షిఫ్ట్ లో వచ్చిన క్వశ్చన్స్ స్టూడెంట్స్ నుంచి మనకు తెలిసింది ఏమంటే కొన్ని మోడల్స్ అనేది చెప్పారు వాళ్ళు. ఎగ్జాక్ట్ క్వశ్చన్స్ అయితే కాదు, ఈ మోడల్లో క్వశ్చన్స్ వచ్చాయి కాబట్టి రేపు కూడా ఇవే మోడల్స్ లో క్వశ్చన్లు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మీకు అనాలిసిస్ అనేది చేస్తున్నాం ఈ క్వశ్చన్స్ కు సంబంధించి. ఆడ్ వన్ అవుట్ సంబంధించి n³ - n² ఉండే సిరీస్ వచ్చిందంట. అంటే ఎలాగంటే 1³ - 1² 1 - 1 0 2³ - 2² 8 - 4 4 3³ - 3² 27 - 9 ఇటువంటి నంబర్స్ ఇచ్చాడు. ఒకటి మాత్రం 1³ అదే n³ - n² అయ్యే విధంగా కాకుండా ఇచ్చాడు. ఒకటి ఏదైనా ఒకటి ఇచ్చాడు. ఇప్పుడు 4³ - 4² ఉంది. 4³ 64 4² 16 మామూలుగా 48 రావాలా, ఇది ఇవ్వకుండా 47 49 అలా ఇచ్చింటాడు. రాసిన వాళ్ళకి తెలుసుంటుంది. అన్ని వచ్చేసి 4 ఆప్షన్స్ లో 3 ఆప్షన్స్ n³ - n² మోడల్లో ఉన్నాయి. ఒకటి మాత్రం డిఫరెంట్ గా ఉందంట. సో ఆ డిఫరెంట్ గా ఉండేది మనం ఏం చేయాలి, ఆడ్ వన్ అవుట్ కింద కరెక్ట్ చేయాలి. నెక్స్ట్ ఫైండ్ మీడియన్ వెన్ మీన్ అండ్ మోడ్ ఆర్ గివెన్. ఆల్రెడీ డిస్కస్డ్ ఈ టాపిక్. మీన్ మీడియన్ మోడ్ కు సంబంధించిన ఫార్ములా ఉంది మనకు. మోడ్ ఇస్ ఈక్వల్ టు 3 ఇంటూ మీడియన్ మైనస్ 2 ఇంటూ మీన్. ఈ ఫార్ములా వాడి ఈ మూడిట్లో రెండిచ్చి ఒకటి మిస్ చేసినట్టు దాన్ని కనుక్కోవడం అనేది ఈజీ. ఇక్కడ మీడియన్ కనుక్కోవాలి. మీన్ 45 మోడ్ 51 మోడ్ 51 3 ఇంటూ మీడియన్ మైనస్ 2 ఇంటూ మీన్ 45 ఇచ్చాడు. మీన్ 45 2s are 90. ఈ మైనస్ 90 ఇటు సైడ్ తెచ్చుకుంటే ప్లస్ 90 అవుతుంది. ఇస్ ఈక్వల్ టు 3 ఇంటూ మీడియన్. సో 3 ఇంటూ మీడియన్ ఇస్ ఈక్వల్ టు 90 ప్లస్ 51 141. ఇక్కడ ఉండే ఇంటూ 3 ఇటు సైడ్ వస్తే డివైడెడ్ బై 3 ఇస్ ఈక్వల్ టు మీడియన్. సో మీడియన్ ఇస్ ఈక్వల్ టు 3 4s are 12 21 ఉంటుంది 47. మీడియన్ ఈస్ 47. వాల్యూస్ ఇవైతే కాదు, మోడల్ ఇదే వచ్చింది, వాల్యూస్ మాత్రం వేరేగా ఉండాలి. కాబట్టి ఇలాంటి క్వశ్చన్ కూడా ఈజీగా చేసేసేయచ్చు మనం. నెక్స్ట్ 3 కాయిన్స్ ఆర్ టాస్డ్. ఫైండ్ ది ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ ఆల్ 3 హెడ్స్. 3 కాయిన్స్ టాస్ చేశారంట. సో ఫస్ట్ షిఫ్ట్ అనాలిసిస్ లో చెప్పిన్నాను, కాయిన్స్ టాస్ చేస్తే టోటల్ నంబర్ ఆఫ్ పాసిబిలిటీస్ ఆల్ అవుట్కమ్స్ ఏమైతాయంటే కాయిన్స్ ఎప్పుడు టాస్ చేసినా కూడా 2n టోటల్ పాసిబిలిటీస్ 2n. ఎందుకంటే రెండు సైడ్స్ ఉంటాయి కాయిన్స్ కు. అంటే ఉంటే హెడ్ ఉంటుంది లేదా టెయిల్ ఉంటుంది. 2 సైడ్స్ కాబట్టి కాయిన్ ఉండేది 2n పాసిబిలిటీస్. ఎన్ని కాయిన్స్ వేశారు? 3 కాయిన్స్ వేశారు. 3 కాయిన్స్ వేశారు కాబట్టి 2^3. టోటల్ నంబర్ ఆఫ్ పాసిబిలిటీస్ 8. 8 పాసిబిలిటీస్ లో ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ ఆల్ 3 హెడ్స్, మొత్తం హెడ్లే రావాలంట. ఒక్కసారి మాత్రమే అన్ని హెడ్లు వచ్చేది. హెడ్ 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 3 వేశారు, మూడిట్లో హెడ్ పడాలి. అంటే ఒక్క ఛాన్సే ఉంది. సో 1 ఛాన్స్. ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ ఆల్ హెడ్స్ ఇస్ ఈక్వల్ టు ఒక్క ఛాన్స్ అవుట్ ఆఫ్ ఆల్ పాసిబిలిటీస్ అని 8. 1/8 అనేది ఆన్సర్ అవుతుంది. టోటల్ పాసిబిలిటీస్ లో ఫేవరబుల్ అవుట్కమ్స్, ఇది ఫేవరబుల్ అవుట్కమ్స్ డివైడెడ్ బై టోటల్ అవుట్కమ్స్ అంటారు. సో టోటల్ అవుట్కమ్స్ 8, ఫేవరబుల్ అవుట్కమ్స్ అని 1. సో 1 అంటే ఒక్కసారే ఛాన్స్ ఉంది, హెడ్ 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 పడే ఛాన్స్. ఇది ప్రాబబిలిటీకి సంబంధించిన క్వశ్చన్. నెక్స్ట్ ఏం చెప్పారంటే ఇఫ్ టుడే ఇస్ ఫ్రైడే, ఈ రోజు ఫ్రైడే అయితే వాట్ విల్ బి డే ఆఫ్టర్ టుమారో అన్నాడు. సరే ఈ రోజు ఫ్రైడే, డే ఆఫ్టర్ టుమారో అంటే రేపు కాక మొన్నాడు. ఫ్రైడే తర్వాత సాటర్డే సండే. ఇటువంటి మోడల్ వచ్చింది. ఎగ్జాక్ట్ గా ఏదో కాదో తెలీదు. మార్నింగ్ షిఫ్ట్ లో అయితే 302 ఆర్ 304th డే అలా అడిగారంట. ఒకవేళ అలా అడిగింటే ఈ క్వశ్చన్ ఈ రోజు ఫ్రైడే అయితే 304th డే ఏమవుతుందంటే 7 తో డివైడ్ చేయాలి. 7 4s are 28 7 3s are 21 రిమైండర్ 3. ఒకవేళ 304th డే అడిగితే ఇప్పటి నుంచి 7 4s 28 24 ఉంటుంది.
7 3 21, 3 రిమైండర్ కాబట్టి థర్డ్ డే వేసుకోవాలి ఇక్కడ నుంచి, ఫ్రైడే నుంచి సాటర్డే సండే మండే. కాబట్టి ఈ మోడల్ ఎలా వచ్చినా కూడా నంబర్ ఆఫ్ డేస్ ఇస్తే డివైడ్ చేసుకొని రిమైండర్ ఇక్కడ నుంచి డేస్ యాడ్ చేసుకుంటూ చూసుకోవాలి. అదే డే ఆఫ్టర్ టుమారో అంటే నెక్స్ట్ డే కాక నెక్స్ట్ డే, ఫ్రైడే తర్వాత సాటర్డే సండే అవుతుంది. ఇలాంటి క్వశ్చన్ ఒకటి వచ్చింది. నెక్స్ట్ అర్థమెటిక్ మీన్ జామెట్రిక్ మీన్ ఇచ్చాడు, ఫైండ్ ది నంబర్స్ అన్నాడు. లాస్ట్ క్లాస్ లో మనము ఏం చేసామంటే అర్థమెటిక్ మీన్ జామెట్రిక్ మీన్ ప్రోగ్రెషన్ సంబంధించిన ఫార్ములాస్ అని రాసాం. ఆ ఫార్ములాస్ ను మనం యూజ్ చేసుకోగలిగితే ఈ క్వశ్చన్ అనేది చాలా ఈజీ అవుతుంది. ఏమేమి ఇచ్చాడు? అర్థమెటిక్ మీన్ జామెట్రిక్ మీన్. అర్థమెటిక్ మీన్ కనుక్కోవడానికి ఫార్ములా a + b/2. అది ఎంత ఇచ్చాడంటే 34 ఇచ్చాడు. జామెట్రిక్ మీన్ కనుక్కోవడానికి ఫార్ములా √ab, దాని వాల్యూ 16 ఇచ్చాడు. సో a + b = 34 2s are 68. ab = స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే 16 16s are 16 16s 256. ఇక్కడ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతే ab యాడ్ చేస్తే 68 రావాలి, మల్టిప్లై చేస్తే 256 రావాలి. 64 4s are పోతుంది. 64 4s are 256. 64 + 4 చేస్తే 68 వస్తుంది. కాబట్టి 64 1 4 1 64 4 టోటల్ ఏమవుతుంది 68. కాబట్టి కావాల్సిన రెండు నంబర్స్ ఏంటివి? ఒకటి 64, ఇంకొకటి 4 అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ గమనిస్తే యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 10 న్యాచురల్ నంబర్స్ ఈజ్ 8. యావరేజ్ ఫస్ట్ 10 న్యాచురల్ నంబర్స్ సమ్ ఏమి? ఫార్ములా n × n + 1/2. SN ఫార్ములా. సమ్ ఆఫ్ ఫస్ట్ 10 న్యాచురల్ నంబర్స్ n × n + 1/2. దీని యావరేజ్ అంటే డివైడెడ్ బై n = క్వశ్చన్ లో 8 ఇచ్చాడు. యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 10 న్యాచురల్ నంబర్స్ ఈజ్ 8 అని ఇచ్చాడు. యావరేజ్ అంటే ఏం చేస్తాము? సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ చేస్తాం. ఇది సమ్ ఆఫ్ n టర్మ్స్ కనుక్కోవడానికి ఫార్ములా డివైడెడ్ బై n = 8. n క్యాన్సిల్ అవుతుంది. సో n + 1 = 8 2s are 16. 16 + 1 అటు సైడ్ పంపిస్తే -1. నంబర్ ఆఫ్ టర్మ్స్ ఏమవుతుంది? 16 - 1 is 15. సో ఈ క్వశ్చన్ కూడా ఈజీనే అని చెప్పుకోవాలి. యావరేజ్ ఫార్ములా తెలిస్తే చాలు, సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఫార్ములా వేసి చేసేయచ్చు. ఇక మ్యాట్రిసెస్ నుంచి క్వశ్చన్స్ వచ్చాయంటే మ్యాట్రిసెస్ క్వశ్చన్ ఎలా వచ్చిందంటే ఏ ఇచ్చాడు, డెట్ ఏ ఇచ్చాడు, అందులో ఒక టర్మ్ మిస్ చేసాడంట, ఆ టర్మ్ ను కనుక్కోమన్నాడు x అనేది. ఇప్పుడు చూడండి ఏ ఉంది, దీనికి డెట్ ఏ కనుక్కోవడం గల 3/3 మ్యాట్రిక్స్ ఇస్తే డెట్ ఎలా కనుక్కోవాలనేది చూడండి. 2 3 1 4 1 2 2 1 x. దీన్ని డెట్ చేస్తే వచ్చే ఆన్సర్ ఇచ్చాడు. ఎంతని? డెట్ ఏ = 20. ఇక్కడ ఉండే x కనుక్కోవాలి. డెట్ కనుక్కునేటప్పుడు ఇంటర్మీడియట్ లో మ్యాథ్స్ ఉండే వాళ్ళకైతే ఈజీగా ఉంటుంది. అది పాజిటివ్ నెగటివ్ పాజిటివ్. సో +2 × -3 × +1 × ఆన్సర్ 20. ఇక్కడ డెట్స్ వేయాలి మిగతావి. 2 × అన్నప్పుడు 2 కి ఎదురుకుండే కాలం తీసేస్తాం. ఈ 2 కి ఎదురుకుండే కాలం అంతా తీసేస్తాము, రో తీసేస్తాం. సో రో కాలం అంతా వెళ్ళిపోతే మిగిలిన దానికి డెట్ చేస్తాం. 1 × x 1x, 2 × 1 2. 2 తో చేసేటప్పుడు 2 కి ఎదురుకుండే కాలము ఎదురుగా ఉండే రో తీసేస్తాం. 1 × x 1x, 2 × 1 2. తర్వాత 3 చేసేటప్పుడు 3 కి ఎదురుకుండే కాలం ఎదురుగా ఉండే రో తీసేస్తాం. 4 × x 4x -2 2s are 4. ఇక లాస్ట్ 1 కి ఎదురుకుండే కాలము రో తీసేస్తే 4 1s are 4, మధ్యలో -2 1s are 2. క్రాస్ మల్టిప్లికేషన్ AD - BC లా 4 1s are 4, మధ్యలో -1 2s are 2 = 20 ఇచ్చాడు. 2 × x 2x, 2 2s are 4, -3 4s are 12, -× +3 4s are 12. 4 లో 2 పోతే 2 2 1s are 2 = 20. ఇక్కడ 2x లో 12x పోతే -10x. 12 + 2 14. 14 లో 4 తీసేస్తే 10 = 20. సో -10x = 20 - 10. 20 - 10 is 10. 10 10 క్యాన్సిల్ పోతే x -1. x వాల్యూ కనుక్కోవడం. సో డెట్ చేసేసి x వాల్యూ కనుక్కోవడం అనేది ఇచ్చాడంట ఈ రోజు ఆఫ్టర్నూన్ సెషన్ లో. కొన్ని మార్నింగ్ సెషన్ క్వశ్చన్లు కూడా ఉన్నాయి దీంట్లో, కొందరు షేర్ చేశారు. ఫస్ట్ షిఫ్ట్ లో మిస్ అయినది ఇక్కడ చేస్తున్నాం మనము. తర్వాత చూస్తే డెట్ అయిపోతే వెన్ డయాగ్రామ్ సంబంధించిన క్వశ్చన్ ఇచ్చాడంట. ఫుట్బాల్ క్రికెట్ బాస్కెట్ బాల్ ప్లేయర్స్ అని ఇచ్చి ఒక వెన్ డయాగ్రామ్ వేసుకొని సాల్వ్ చేసే క్వశ్చన్.
ఎగ్జాక్ట్ క్వశ్చన్ అయితే కాదు, ఈ వాల్యూస్ కూడా ఎగ్జాక్ట్ కాదు. ఒక మోడల్ ఇచ్చాడు, ఇట్లాంటిది ఎలా చేయాలనేది చూద్దాం. ఈ క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే 3 గేమ్స్ ఇచ్చాడు. ఫస్ట్ గేమ్ ఫుట్బాల్, క్రికెట్, బాస్కెట్బాల్. ఇది ఫుట్బాల్ అనుకున్నాం, క్రికెట్, బాస్కెట్బాల్. ఫుట్బాల్ ఎంతమంది, క్రికెట్ ఎంతమంది, బాస్కెట్బాల్ ఎంతమంది ఆడుతున్నారు? ఫుట్బాల్ టోటల్ 30, 18, 17. 30, 18, 17. దీని తర్వాత అన్ని ఆడేవాళ్ళు చూద్దాం. ఆల్ త్రీ వచ్చేసి మిడిల్లో ఉంటుంది 1. ఆల్ 3 తెలిసింది. నెక్స్ట్ ఎఫ్ ఇంటర్సెక్షన్ బి. ఫుట్బాల్, బాస్కెట్బాల్ ఇంటర్సెక్షన్ రీజియన్ లో 3 ఉండాలి. ఫుట్బాల్, బాస్కెట్బాల్ 3 ఉండాలంటే ఇక్కడ 1 ఉంది కాబట్టి ఇక్కడ ఎంత వస్తుంది? 2. 1 + 2 టోటల్ 3. తర్వాత ఫుట్బాల్, క్రికెట్ 5. ఫుట్బాల్, క్రికెట్ ఇక్కడ 1 ఉంది కాబట్టి ఇక్కడ 4 టోటల్ 5. లాస్ట్ది క్రికెట్, బాస్కెట్బాల్ 4. క్రికెట్, బాస్కెట్బాల్ 4 కాబట్టి 1 + 3 4. ఇప్పుడు ఏదైనా క్వశ్చన్ అడగచ్చు ఇంకా దీంట్లో. టోటల్ ఎంతమంది అడగచ్చు, లేదా ఫుట్బాల్ మాత్రమే ఆడేవాళ్ళు, క్రికెట్ మాత్రమే ఆడేవాళ్ళు, బాస్కెట్బాల్ మాత్రమే ఆడేవాళ్ళు, అన్ని వాల్యూస్ వచ్చేస్తాయి. ఎందుకంటే టోటల్ ఫుట్బాల్ ఆడేవాళ్ళు 30 కాబట్టి 4 + 1 5, 5 + 2 7. 7 తీసేస్తే ఓన్లీ ఫుట్బాల్ ఆడేవాళ్ళు 23 ఉంటారు. ఫుట్బాల్ మాత్రమే, ఓన్లీ ఫుట్బాల్. ఓన్లీ క్రికెట్ అనేప్పుడు 18 నుంచి ఇక్కడ ఉండే వాల్యూస్ 4 + 3 7, 7 + 1 8 తీసేస్తే 10. ఈ టోటల్ కలిపితే 18 అవుతుంది. ఇక్కడ ఉండే టోటల్ కలిపితే ఇక్కడ టోటల్ 17 కావాలి. 2 + 3 5, 5 + 1 6, 6 పోతే 11. ఇప్పుడు క్వశ్చన్లు ఏమడిగాడంటే ఏదో ఒక గేమ్, ఫుట్బాల్ కానీ, క్రికెట్ కానీ, బాస్కెట్బాల్ కానీ, అంటే అందరినీ తీసుకోవాలి, అందరినీ టోటల్ చేయాలి. చాలా మంది ఏం చేస్తారంటే ఈ 3 టోటల్ చేస్తారు, అందరూ వస్తారు. కామన్ ఉండే వాళ్ళు కూడా ఇందులో ఉంటారు కాబట్టి అన్ని టోటల్ చేస్తే 23, 10, 33, 34, 44, 48, 50, 51, 54 టోటల్ 54 మెంబర్స్ ఉన్నారు. ఏది అడిగినా కూడా ఆన్సర్ చేయొచ్చు. అట్లీస్ట్ 2 గేమ్స్ ఆడేవాళ్ళంటే ఈ మధ్యలో ఉండేటివి తీసుకుంటాం. ఓన్లీ 1 గేమ్ అంటే ఈ 3 తీసుకుంటాం. టోటల్ అంటే ఈ టోటల్ అన్ని చేస్తాం. టోటల్ 54. ఈ విధంగా వెన్ డయాగ్రామ్ క్వశ్చన్ ఇచ్చాడంట. ఫుట్బాల్, క్రికెట్, బాస్కెట్బాల్ మూడింటికి సంబంధించిన వెన్ డయాగ్రామ్ క్వశ్చన్ వచ్చిందని చెప్పారు. నెక్స్ట్ చూస్తే ఫస్ట్ డే ఆఫ్ క్యాలెండర్ సంబంధించి ఫస్ట్ డే ఆఫ్ లీప్ ఇయర్ ఇస్ సండే. అంటే January 1st లీప్ ఇయర్ కి సంబంధించి సండే. లీప్ ఇయర్ లో ఎన్ని డేస్ ఉంటాయి తెలుసు మనకి? 366 డేస్. ఎందుకు ఎక్స్ట్రా డే వస్తుంది కూడా తెలుసు. ఫిబ్రవరిలో 28 డేస్ కాకుండా 29 డేస్ ఉంటాయి. కాబట్టి January 1st సండే అయితే మనం కనుక్కోవాల్సింది మార్చ్ 3rd ఏమవుతుంది. సో January 1st సండే వచ్చేసింది కాబట్టి ఇంకా ఎన్ని డేస్ ఉన్నాయి జనవరిలో? జనవరి టోటల్ 31 డేస్. 31 డేస్ లో 1 డే అయిపోయింది కాబట్టి ఇంకా 30 డేస్ ఉంటాయి. ఫిబ్రవరిలో ఎన్ని డేస్ ఉంటాయి? ఇంకా జనవరి 30 డేస్. ఫిబ్రవరికి సంబంధించి ఆ ఇయర్ లీప్ ఇయర్ కాబట్టి 29 డేస్ ఉంటాయి. మార్చ్ ఏ రోజు కావాలో ఆ రోజు తీసుకోవాలి. మార్చ్ ఏ రోజు కావాలి? 3rd కావాలి. సో యాడ్ చేస్తే 9 + 3 12, 5 6 62. 7 తో డివైడ్ చేస్తే 7 8s are 56. అంటే ఒక 6 డేస్ ముందుకు వేసుకోవాలి. ఇక్కడ ఉండే డే నుంచి 6 డేస్ ముందుకు. 6 డేస్ ముందుకు ఎంచుకోవడం కష్టం కాబట్టి 7 డేస్ వేసేద్దాం. సండే నుంచి 7 డేస్ అంటే మళ్ళీ సండే, అంటే దాని ముందు రోజు 6th డే. అంటే సండే ముందు రోజు సాటర్డే. సో ఆన్సర్ ఏమవుతుంది? సాటర్డే అవుతుంది. ఎలాగంటే January 1st సండే అయినప్పుడు ఇంకో 30 డేస్, ఫిబ్రవరిలో 29 డేస్, మార్చ్లో 3 డేస్, టోటల్ 62 డేస్ ముందుకు వెళ్ళాలి. 62 డేస్ ముందుకు వెళ్ళాలంటే 63 డేస్ వెళ్ళిపోదాం. అంటే 7 తో డివైడ్ చేస్తే 0 వస్తుంది రిమైండర్. ఒక్కరోజు వెనక్కి. కాబట్టి ముందు డివైడ్ చేసి వచ్చిన రిమైండర్ 6 + 6 వేసుకోవాలి. సండే నుంచి +6 అంటే సాటర్డే. సాటర్డే అనేది ఆన్సర్ వస్తుంది. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే వాట్ ఈస్ ద యాంగిల్ ఆఫ్ హ్యాండ్స్ ఇన్ ఏ క్లాక్ అట్ 9:56? 9:56 అయిందంట టైము. యాంగిల్ ఎంత? యాంగిల్ కనుక్కోవడానికి మనకు ఒక్కటే ఒక ఫార్ములా ఉంది. క్లాక్ కు సంబంధించిన ఏ క్వశ్చన్ వచ్చినా ఒకటే ఫార్ములా, 30h - 11/2m. యాంగిల్ కనుక్కోవడానికి. యాంగిల్ ఆఫ్ హ్యాండ్స్ ఇన్ ఏ క్లాక్, ఏ టైం అనే ఇవ్వని, హ్యాండ్స్ ఇన్ ఏ క్లాక్ యాంగిల్ కనుక్కోవడానికి ఫార్ములా 30h - 11/2m. ప్రతిసారి వస్తుంది క్వశ్చన్. సో 30 hours 9 - 11/2 minutes 56.
అవర్స్ ప్లేస్లో 9, మినిట్స్ ప్లేస్లో 56 సబ్స్టిట్యూట్ చేశాను. 39 సార్ 270, 2 1 సార్ 228 సార్ క్యాన్సిల్ పోతే 28 11 సార్ 11 8 సార్ 11 2 22 ప్లస్ 8 30 308. రివర్స్ వచ్చింది కాబట్టి ఏం చేస్తాము, ఇది పక్క నా పక్క వేసుకొని చేస్తాం. అంటే 11/2 m మైనస్ 30h అలా వేసుకునే కంటే దీన్నే రివర్స్ చేస్తే సరిపోతుంది. అంటే మైనస్ వస్తే మాడ్యులస్ ఉంది కాబట్టి మైనస్ ప్లస్ అయిపోతుంది. 270లో 38, 308లో 270 తీసేద్దాం. 8 3 ఎన్ని డిగ్రీస్, 38 డిగ్రీస్ అవుతుంది. లేదా ఇట్లా రివర్స్ వేసుకొని చేస్తే డైరెక్ట్గా వస్తుంది, హాఫ్ కంటే ఎక్కువ ఉంది కాబట్టి. 11/2 ఇంటూ మినిట్స్ 56, 30 ఇంటూ అవర్స్ 9, 2 1 సార్ 228 సార్ చేస్తుంటే 308 మైనస్ 270 38. ఎప్పుడైనా సరే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది హాఫ్ కంటే 930 830 దానికంటే ఎక్కువ ఉన్నప్పుడు రివర్స్ లో వేసుకోవడం మీరు డైరెక్ట్ గా వచ్చేస్తుంది. ఇక్కడ మైనస్ కనిపిస్తుంది, లేదా మైనస్ తీసేసినా సరిపోతుంది. సపరేట్ చేసి మైనస్ తీసేసేయండి. ఇది క్లాక్ సంబంధించి ప్రతిసారి క్లాక్ సంబంధించిన క్వశ్చన్ వస్తుంది. ఈ క్లాక్ లో కూడా డిగ్రీస్ ను పైలో మార్చమన్నాడంట. ఈ రోజు క్వశ్చన్ ఏదో వచ్చిందో తెలియదు కానీ దీన్ని పైలలో ఇచ్చాడు ఆన్సర్ అన్నాడు. సో పైలలో ఎలా మార్చాలంటే 38 డిగ్రీస్ ను పైలో మార్చాలంటే పైతో మల్టిప్లై చేసి పైతో డివైడ్ చేయాలి. 38 డిగ్రీస్ ను పైలోకి మార్చాలంటే పైన పై రాసుకున్నాను, కింద కూడా పై రాస్తే రెండు క్యాన్సిల్ చేయడం కష్టం కాబట్టి పై వాల్యూ కింద 180, పై అంటే 180 డిగ్రీస్. సో 180 డిగ్రీస్ కింద రాసుకున్నాను. ఇప్పుడు క్యాన్సిలేషన్ చేస్తే సరిపోతుంది. 219 సార్ 290 సార్ 19 పై డివైడెడ్ బై 90. పైలలో ఇస్తే ఈ విధంగా చేయాలి. ఏ వాల్యూకైనా పైలో మార్చాలంటే ఇంటూ పై బై 180 చేస్తే ఆన్సర్ అనేది వచ్చేస్తుంది వాల్యూ అనేది. ఇంకా బ్లాక్ అనేదాన్ని కోడింగ్ BLACK. సో కోడింగ్ అండ్ డీకోడింగ్ బాగా ఈజీగానే ఉన్నాయి, ఇండివిజువల్ క్వశ్చన్స్ అనేటివి. B అనేది 0 to L నంబర్స్ ఇవి 12, A 1, C 3, K 11. ఆల్ఫాబెట్ నంబరింగ్ ఇది. B అంటే 2, L అంటే L12 2 ఫింగర్స్ కాబట్టి 12, A 1, C 3, K 11. ఇలాగే రెడ్ అనేది కోడింగ్ అడిగాడంట. రెడ్ R 18, E 05, D 04. చాలా సింపుల్ క్వశ్చన్ అని చెప్పొచ్చు ఇది. రెడ్ ఇట్లాంటివి. ఇంకోటి ఏదో కరోనా అనేది కోడింగ్ ఇచ్చాడంట, అది కూడా ఈజీగానే ఉందని చెప్పారు. కరోనాకు సంబంధించిన వర్డ్ రావాలనేసి కరోనాది కోడింగ్ లో ఇచ్చాడు. ఇది బ్లాక్ రెడ్ కి సంబంధించిన క్వశ్చన్. కోడింగ్ డీకోడింగ్ ఈజీగా వచ్చాయి. 12th క్వశ్చన్ మోడ్ కు సంబంధించింది. క్లాస్ ఇంటర్వల్ ఫ్రీక్వెన్సీ ఇచ్చాడు. క్లాస్ ఇంటర్వల్ అండ్ ఫ్రీక్వెన్సీ 1 to 10, 11 to 20, 21 to 30, 31 to 40, 41 to 50 ఇచ్చాడు. ఫ్రీక్వెన్సీలు 3, 4, 7, 2, 1. ఇందులో ఏం చేయాలంటే మీరు మోడ్ కనుక్కోవడానికి ఫార్ములా తెలిస్తే చాలు, చాలా ఈజీది. L ప్లస్ F మైనస్ F1 బై 2F మైనస్ F1 ప్లస్ F2 ఇంటూ క్లాస్ ఇంటర్వల్ ఆర్ హైట్. C కానీ H కానీ రాసుకోవచ్చు, లేదా I కూడా రాసుకుంటూ ఉంటాం. ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయాలంటే ముందు L కనుక్కోవాలి, F అంటే ఏమి, F1 అంటే ఏమి చూసుకోవాలి. హైయెస్ట్ ఫ్రీక్వెన్సీని F అంటాం, పైన F1, కింద వచ్చేసి F2 తీసుకుంటాం వాల్యూస్. ఫ్రీక్వెన్సీకి ఎదురుగా ఉండే వాల్యూ L. ఏమంటే ఇక్కడ క్లాస్ డిఫరెన్స్ ఉంటే 20, 21 ఉంది, సేమ్ ఉంటే అదే తీసుకుంటాము. డిఫరెన్స్ ఉంటే వీటికి మిడ్ వాల్యూ తీసుకుంటాం. 20కి 21కు మిడ్ వాల్యూ 20.5. F అంటే హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ 7 మైనస్ F1 అంటే పైన ఉండేది 4, 2 ఇంటూ F 7, F1 F2 4 ప్లస్ 2 ఇంటూ హైట్ ఆఫ్ ది క్లాస్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఎన్ని ఉంటాయి, 1 నుంచి 10 వరకు ఎన్ని ఉంటాయి, 10 ఉంటాయి. సో 20.5 ప్లస్ 7 మైనస్ 4 3, 2 7s are 14 minus 6 into 10. So 20.5 plus 3 by 14 లో 6 పోతే 8 into 10. 2 5s are 10, 2 4s are 8. అప్పుడు 20.5 plus 3 5s are 15 by 4. 15 by 4 క్యాల్కులేట్ చేస్తే 4 3s are 12, 30 ఉంటుంది. 4 7s are 4 5s are. రెండు యాడ్ చేస్తే 20 plus 3 23, 1.25 24.25 అవుతుంది. ఇలాంటి క్వశ్చన్ వచ్చిందంట. వాల్యూస్ ఇవి కాదు కానీ ప్రాసెస్ ఇది. హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ, దాని పైన F1 కింద F2,
లేదా F0 F1 F2 అయినా రాసుకోవచ్చు. ఎలా అయినా రాసుకోవచ్చు మీ ఇష్టం. F1 F2 ఫార్ములా అయితే హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ మైనస్ అప్పర్ ఫ్రీక్వెన్సీ బై 2 ఇంటూ హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ మైనస్ ఫ్రీక్వెన్సీ వాల్యూ పైన ఉండేది కింద ఉండే వాల్యూ యాడ్ చేసి సపరేట్ చేసి ఇంటూ హైట్ ఆఫ్ ది క్లాస్, అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత ఉన్నాయని చూసుకుంటే ప్రతి చోట 10 ఉంటుంది. కంటిన్యూస్ కాబట్టి 10 H is equal 10 రాస్తాం. సబ్స్టిట్యూట్ చేసి వాల్యూస్ చేస్తే 24.25 వచ్చింది. ఇవి బాగా రాశారంటే చాలా మంది ఈజీగా వచ్చింది సార్ అన్నారు. చాలా వరకు మనం చేసిన వీడియోస్ లోంచి చాలా క్వశ్చన్స్ వచ్చాయి సార్ అని చెప్పారు. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. ఇంకా వీడియోస్ చేయాలని మేము ట్రై చేస్తూనే ఉన్నాం మీకోసం. తర్వాత ఏమన్నాడంటే ఇది కూడా ఆల్రెడీ మనం క్లాస్ లో చెప్పిన క్వశ్చన్ అంట. ప్రాపర్టీ సార్ చెప్పిండారు భాష సార్. ST ఫర్ 3 కన్సిక్యూటివ్ టర్మ్స్. స్టాండర్డ్ డీవియేషన్ కన్సిక్యూటివ్ టర్మ్స్ ఇచ్చినప్పుడు ఫార్ములా ఉంది √n² - 1/12 అని. ఎన్ని కన్సిక్యూటివ్ టర్మ్స్ అంటే 3 ఇచ్చాడు కాబట్టి n ప్లేస్ లో 3 సబ్స్టిట్యూట్ చేస్తాం. 3² - 1 అంటే 9 - 1/12. 9 లో 1 పోతే 8/12. 4 2s are 4 3s are క్యాన్సిల్ చేస్తే √2/3. ఓకే, స్టాండర్డ్ డీవియేషన్ ఫార్ములా తెలిస్తే చాలు కన్సిక్యూటివ్ నంబర్స్ కు. కన్సిక్యూటివ్ టర్మ్స్ ఇచ్చినప్పుడు స్టాండర్డ్ డీవియేషన్ ఫార్ములా √n² - 1/12. n వాల్యూ 3 కన్సిక్యూటివ్ టర్మ్స్ కాబట్టి n ప్లస్ లో 3. 9 - 1 8/12 అవుతుంది. క్యాన్సిలేషన్ చేస్తే 2/3 అయిపోతుంది. తర్వాత కోడింగ్ డీకోడింగ్ సంబంధించిన క్వశ్చన్ మాత్రం ఆఫ్టర్నూన్ షిఫ్ట్ వాళ్ళకి కొంచెం సర్క్యులర్ అరేంజ్మెంట్ వచ్చిందంట. ఆల్ఫాబెట్ అయితే ఓవెల్స్ +2 కాన్సనెంట్స్ +1 వచ్చిందన్నారు. కానీ ప్రీవియస్ ఇయర్ మోడల్స్ లో వచ్చిన క్వశ్చన్స్ ఏవి బట్ మన ఓల్డ్ వీడియోస్ ని ఒకసారి మీరు అబ్జర్వ్ చేశారంటే చూసారంటే ఈ మోడల్ కూడా ఈజీగా చేయొచ్చు కోడింగ్ డీకోడింగ్ సంబంధించి. ఇంకొకటి ర్యాంక్ కొరిలేషన్ సంబంధించిన క్వశ్చన్ వచ్చిందంట. మన స్టాటిస్టిక్స్ క్లాస్ చూడండి ఒకసారి. స్టాటిస్టికల్ అబిలిటీ అని 3 to 4 వీడియోస్ ఉన్నాయి మన దాంట్లో, లింక్ లో ఉన్నాయి. ఆ లింక్స్ అన్ని మీరు చూసుకోండి, ఈజీగా చేయొచ్చు. పార్ట్నర్షిప్ అయినా రెగ్యులర్ గా వస్తున్నాయి 2 to 3 క్వశ్చన్స్. ఈ రోజు మధ్యాహ్నం కూడా 2 క్వశ్చన్స్ వచ్చాయంట పార్ట్నర్షిప్ నుంచి. మార్నింగ్ కూడా 2 క్వశ్చన్స్ వచ్చాయి. పార్ట్నర్షిప్ ప్రాబ్లమ్స్ అన్ని మోడల్స్ చూసుకున్నా కూడా 2 to 3 మోడల్స్ ఉన్నాయి. మీరు ప్రీవియస్ క్లాస్ లోని అర్థమెటిక్ అబిలిటీలో ఆల్రెడీ పార్ట్నర్షిప్ పైన క్వశ్చన్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. ఆ వీడియోస్ మీరు ఒకసారి చూసుకున్నారంటే రేపు ఎగ్జామ్ కి ఈజీగా మీకు యూజ్ అవుతుంది. తర్వాత రేషియో ఆఫ్ నంబర్స్, 2 నంబర్స్ రేషియో ఇచ్చాడు. అంటే ఒకటి 4x ఇంకొకటి 3x అనుకుందాం. వీటి LCM ఇచ్చాడు. LCM 36. LCM ఎలా చేస్తాం నంబర్స్ తెలిస్తే 4x 3x కాబట్టి 2 x తో పోతాయి. x 4 3. వీటి LCM అంటే మూడింటిని మల్టిప్లై చేస్తాం. 4 3s are 12. 12 into x 12x. 12x is equal to 36. x is equal to ఏమవుతుంది 3. x ప్లేస్ లో 3 రాస్తే 4 3s are 12. 3 3s are 9. ఇవి 2 నంబర్స్ అయిపోతాయి. కాబట్టి LCM GCD మెథడ్ లో కూడా ఈజీ క్వశ్చన్ వచ్చిందంట. ఇవి మనకు ఇప్పటి వరకు అందిన క్వశ్చన్స్. ఇంకా ఎవరైనా క్వశ్చన్స్ తెలుసుంటే టెలిగ్రామ్ ఛానల్లో ఆల్రెడీ డిస్కషన్ లో ఉన్నారు. ఆ టెలిగ్రామ్ ఛానల్లో వచ్చి మీకు ఏ క్వశ్చన్ గుర్తొచ్చినా కూడా ఆ క్వశ్చన్ పోస్ట్ చేయండి. వాటిని సాల్వ్ చేసి ఆ మోడల్లో ఉండే క్వశ్చన్స్ ఏమన్నా ఉంటే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాం టెలిగ్రామ్ లోనే. ఒకవేళ ఏమైనా క్వశ్చన్ డౌట్ ఉందని ఆ క్వశ్చన్ మీరు ఎగ్జాక్ట్ గా తెలిసింటే అదే క్వశ్చన్ పోస్ట్ చేశారంటే మేము సాల్వ్ చేసి దాంట్లోనే ఫోటో కావాలంటే మీకు పెట్టేస్తాము. గ్రూప్ డిస్కషన్ లోకి వచ్చేసేయండి. కాబట్టి ఇంకా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే గుర్తు తెచ్చుకొని ఆఫ్టర్నూన్ షిఫ్ట్ కానీ మార్నింగ్ షిఫ్ట్ కానీ ఉంటే మీరు షేర్ చేశారంటే రేపు ఎగ్జామ్ వాళ్ళకి బాగా హెల్ప్ఫుల్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ ఆల్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ టుమారోస్ ఎగ్జామ్. థ్యాంక్ యూ.